అమరావతిలో టీడీపీ మంత్రులు సీనియర్ నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారం కోల్పోయామనే అసహనంతో రెచ్చగొట్టే చర్యలకు వైసీపీ పాల్పడుతోందని ఆయన అన్నారు. చేసిన పాపాలను దారి మళ్లించేందుకు రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు పన్నుతోందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ ట్రాప్లో టీడీపీ నాయకులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. పెట్టుబడులు సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే మన ప్రధాన ఎజెండా అని సీఎం గుర్తు చేశారు. కార్యకర్తలు సమయంలో పాటించేలా మంత్రులు సీనియర్ నేతలు బాధ్యత వహించాలన్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించి తీరుతామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షన మంత్రులు అలాగే టీడీపీ సీనియర్ నేతలు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా వైసీపీ ట్రాప్లో పడొద్దని ఆయన పార్టీ శ్రేణులకైతే ఆదేశాలు. దీనిపై మరిన్ని సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రైట్, ఏదైతే టీడీపీ మంత్రులు అదేవిధంగా సీనియర్ నాయకులతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. ప్రధానంగా దీంట్లో నిన్న జరిగిన వరుస ఘటనలు, మొన్న అంబటి రాంబాబు విషయం కానీ, నిన్న జరిగిన జోగి రమేష్ వ్యవహారం కానీ, ఈ రెండింటి పైన కూడా ఎవరైతే ఉన్నారో మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనం కొంత దీనిపైన అయితే కొంత అవగాహనతో ఉండాలి అని చెప్పని అయితే సీఎం చంద్రబాబు నాయకులకి, సీనియర్ నాయకులకి అదేవిధంగా మంత్రులకు సూచించారు. అయితే ప్రధానంగా వైసీపీ అధికారం కోల్పోయింది కాబట్టి అసహనంతోనే రాష్ట్రంలో హింసలను ప్రేరేపించడానికి, అదేవిధంగా వైసీపీ పెద్ద ఎత్తున ఏదైతే మత విద్వేషాలు అదేవిధంగా కుల విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలను చేస్తుంది. వీటన్నిటి పట్ల కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ కింద క్యాడర్ను అదేవిధంగా ఆ జిల్లా నాయకత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర నాయకత్వాన్ని మొత్తం కూడా బలోపేతం చేసుకోవాలి అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే సూచించారు. వైసీపీ నాయకులు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన నివేదికలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో అందబోతున్నాయి. వాటన్నిటి దృష్టిని మళ్లించడానికే ఈ కుట్ర, వైసీపీ ట్రాప్ ఏదైతే ఉందో టీడీపీ నాయకులు మాత్రం పడవద్దు ఆ ట్రాప్ లో అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే నాయకులందరికీ సూచించారు. కార్యకర్తలు కూడా సంయమనం పాటించేలాగా మంత్రులు అదేవిధంగా సీనియర్ నాయకులంతా కూడా బాధ్యత తీసుకొని దీనిపైన కొంత ఎక్కడైతే ఘర్షణ వాతావరణాలకు తలెత్తుతాయో వాటన్నిటిని కూడా కొద్దిగా పర్యవేక్షిస్తూ ఉండాలి అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే సూచించారు. అయితే రాష్ట్రంలో పెట్టుబడులు ఏవైతే రాబోతున్నాయో రాష్ట్రానికి, వీటన్నిటినీ కూడా ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధిని ఏదైతే ఉందో అభివృద్ధి జరుగుతుందో వీటన్నిటినీ కూడా వైసీపీకి నచ్చట్లేదు కాబట్టి దీనిపైన ఏదైతే ఉందో దీన్ని అడ్డుకునేందుకు కుట్రలు కూడా పన్నబోతుంది. ఇన్వెస్టర్లను కూడా రాష్ట్రానికి రానివ్వకుండా అల్లర్లు సృష్టిస్తుంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు నాయకులందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేశారు. అయితే ఏదేమైనప్పటికీ తప్పు చేసిన వారిని మాత్రం ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమో, చట్టపరంగా వారిని ఎలాగైతే శిక్షించాలో అలా అయితే ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పని సీఎం చంద్రబాబు అయితే వారికి హామీ కూడా ఇచ్చారు. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.